పడి లేవడం భారతీయ జనతా పార్టీ కొత్త ఏమి కాదు. భారతీయ జనతా పార్టీ శ్రేణులు చేయాల్సిందల్లా పార్టీ కోసం కష్టపడటం. క్రిందటిసారి 400 వచ్చేస్తున్నాయి, 370 వచ్చేస్తున్నాయి, అసలు కాంగ్రెస్ పనే ఉంది, దాని పని అయిపోయింది అనేసి వీళ్ళకి వీళ్ళు ఫీల్ అయ్యి ఎవరికి వాళ్ళు చేయాల్సిన పని వదిలేశారు. అతి విశ్వాసం, ఆత్మవిశ్వాసం ఉండలో తప్పలేదు, అతి విశ్వాసం కొంప ముంచింది. అదే ఆర్ఎస్ఎస్ చెప్పినటువంటి మాట కూడా. అతి విశ్వాసం అహంకారాన్ని దగ్గరికి చేర్చింది అన్నట్టు. ఇక్కడ పాయింట్ ఒక్కసారి గతంలో చూస్తే 13 రోజులకే వాజ్పేయి ప్రభుత్వం పడిపోయింది. తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చి 13 నెలలు చేసి అక్కడ మళ్ళీ పడిపోతే 5 ఏళ్ళు చేసింది. ఆ తర్వాత 2 సార్లు ఓడిపోయినటువంటి భారతీయ జనతా పార్టీ ఏకంగా సింగిల్గానే అధికారాన్ని సాధించుకోగలిగింది. కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేసి సింగిల్గానే అధికారాన్ని సొంతం చేసుకుంది 287 స్థానాలు. తర్వాత 303 స్థానాలతో సింగిల్గానే వచ్చింది. 350 కూటమి కింద వచ్చింది ఎన్డీఏ. ఒక గుజరాత్లోనే చూస్తే 2017లో కొంత అధికార వ్యతిరేకత వల్ల బొటాబొటిగా 99 సీట్లు వచ్చినాయి. ఒకనొక స్టేజ్లో మెజార్టీ కూడా దాడదనుకున్నారు. తీరా చూస్తే 2022లో అదే బీజేపీ 156 సీట్లు గెలుచుకుంది. వరుసగా విజయాలు పొందుతున్నప్పుడు ఖచ్చితంగా ఒక అహం వస్తుంది. 400 అన్నప్పుడు అవతలోడు బలహీన పడిపోయారు అన్నప్పుడు వచ్చినటువంటి అహం. మీడియా అంతా కూడా బీజేపీ హైప్ 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 అని చూపించేటప్పటికి ఆ భ్రమలో పడిపోయారు, పనిచేయడం తగ్గించేశారు. దాని ఇంపాక్ట్ ఈ దఫా ఇప్పటి నుంచి కష్టపడ్డం అన్నటువంటిది ఆలోచించుకోవాల్సి.